బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఇంటికి చేరుకుని టీడీపీ క్యాడర్ నినాదాలు చేస్తోంది. అదే టైంలో చైర్మన్ ఇంట్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను టీడీపీ క్యాడర్ అడ్డుకుంది. కౌన్సిలర్లు ఇష్ట ప్రకారం ఓటు వేయనివ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నీకేం పని అంటూ రాజాను టీడీపీ క్యాడర్ ప్రశ్నించింది. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? సుమతి, చూసుకున్నట్లయితే తుని వైస్ చైర్మన్ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ కౌన్సిలర్ అందరినీ కూడా వైసీపీ చైర్మన్ ఇంట్లో ఉంచారు, రానివ్వడం లేదు బయటకని టీడీపీ నేతలందరూ కూడా అక్కడ ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి హాజరైన మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై కూడా వారికి ఇక్కడ మీకేం పని అంటూ కూడా టీడీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ క్వశ్చన్ చేసే పరిస్థితి నెలకొంది. అయితే మా వైసీపీ వారి ఇంటికి మేము రాకూడదు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా ఈసారి కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు ఆల్రెడీ మున్సిపల్ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఎన్నిక జరిగే నేపథ్యంలో 12 గంటల లోపే అందరూ హాజరు కావాల్సింది. అయితే ఇప్పటికీ కూడా వైసీపీ కౌన్సిలర్లు ఎవరు కూడా ఇక్కడ చేరుకోకపోవడాన్ని మనం క్లియర్ గా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శివశంకర్, అయితే టీడీపీ క్యాడర్ అంటున్నట్టుగా మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాడిశెట్టి రాజా ఉన్నారు. దీన్ని ఎలా చెప్తూ ఉన్నారు? దాడిశెట్టి రాజా ఏం మాట్లాడారు? ఏమైనా మాట్లాడారా? చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు, భయభ్రాంతులు గురి చేసి 10 మంది కౌన్సిలర్ని అటు పక్కకి తిప్పుకున్నారంటూ కూడా వైసీపీ వారు దాడిశెట్టి రాజా, అలాగే చూసుకున్నట్లయితే కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 సార్లు ఎన్నిక టీడీపీ వారు అడ్డుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి వారు హాజరు కాకుండా ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికని గైడ్ హాజరు కావాలన్నట్లుగా కూడా వారు ఇప్పటికే మున్సిపల్ ఎవరైతే చైర్మన్ ఇంట్లోనే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నిక జరిపి తీరుతామంటున్నారు. కానీ మీరు చెప్తున్నారు వాయిదా పడే అవకాశం ఉందని. దీనిపైన ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎప్పట్లోగా వస్తే 12 గంటలు దాటిన తర్వాత దీనిపై ఎన్నికల అధికారులు కూడా స్పందించనున్నారు. ఎందుకంటే పూర్తిగా 2 సార్లు కూడా పూర్తి హాజరయ్యారు కౌన్సిలర్లు అందరూ కూడా, ఒకరిద్దరు మినహా కనుమవారందరూ హాజరయ్యారు. అప్పుడు అలాంటి సందర్భాల్లో మాత్రమే ఎన్నిక జరిపే అవకాశం ఉంటుంది. 10 మంది కౌన్సిలర్లతోటి అంటే ఉన్న 28 మందిలో 10 మంది కౌన్సిలర్లతోటి ఎన్నిక జరిపే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాయిదా పడుతుందని అంచనాలు అయితే క్లియర్ కట్ గా. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తునిలో అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం అసలు ఎన్నిక జరుగుతుందా లేదా అన్న అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్నిక ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది ఎన్నిక, కానీ 3వ ఎన్నికను వాయిదా వేసే ప్రసక్తి లేదు అని అధికారులు చెప్తున్నప్పటికీ అక్కడ సిచ్యువేషన్ మరోలా కనిపిస్తోంది. కౌన్సిలర్లను ఇష్ట ప్రకారం ఓటు వేయనివ్వాలి అని డిమాండ్ చేస్తోంది టీడీపీ క్యాడర్. చూడాలి మరి అసలు ఎన్నిక జరుగుతుందో లేదో తునిలో.